బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంటోంది. మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు హాజరు కానున్నారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. కాళేశ్వరం నిర్మాణంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల పాత్రపై కమిషన్ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా, నిజాలు చెప్తారా అనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది. కొన్ని రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ పై విమర్శలు చేశారు ఈటెల. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద విచారణ చేస్తుందా లేదా నిర్మాణ లోపాల మీద విచారణ చేస్తుందా అంటూ ఇటీవలే ఈటెల కామెంట్ చేశారు. బీఆర్ఎస్ అవినీతిని ఈటెల బయట పెడతారంటూ సొంత పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. కమిషన్ ముందు ఈటెల ఏం చెబుతారనేది విషయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పని ఇటు ఎట్టకీలకి అయితే కాళేశ్వరం విచారణకి సంబంధించి ఇటు ఈటెల హాజరు కాబోతున్నారు. సో మొత్తంగా ఈటెల విచారణకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని గంటలకు విచారణ ప్రారంభం కాబోతోంది? కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంటుంది. మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇటు కమిషన్ ముందు ఈటెల ఏం చెబుతారనే విషయంపై అయితే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇటు మరికొద్ది సేపట్లో విచారణకైతే మొదలు కాబోతోంది. ఇది కాళేశ్వరం కమిషన్ ముందు కూడా నేడు ఈటెల రాజేందర్ విచారణ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఆయన ఏం చెప్తారు, ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి కానీ అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కానీ ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవాలి. కాళేశ్వరం నిర్మాణంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల పాత్రపై కూడా ఇటు కమిషన్ ఆరా తీసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా లేక నిజాలు చెప్తారా అనే విషయం అయితే మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రసన్న, ఇవాళ 11:30కు ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. గతం నుంచి కూడా దాదాపు 109 మందికి పైగా అధికారులను విచారించింది. వారిచ్చిన ఏదైతే అఫిడవిట్ల ఆధారంగా వారిచ్చిన ఆధారంగానే ఈ ముగ్గురిని ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తొలుత వీరి ముగ్గురిని కూడా విచారణ లేకుండానే ఫైనల్ నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని కమిషన్ ఆలోచన చేసింది. కానీ న్యాయ సూత్రాల ఆధారంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే అధికారుల నుంచి మొత్తం కూడా గత ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని ఎవరైతే అధికారులు చెప్తున్నారో ఆ అధికారులు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా, సాక్ష్యాల ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ వీరి ముగ్గురు కూడా నోటీసులు జారీ చేసింది. వీళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలనేది కమిషన్ ఆలోచన. అందులో భాగంగానే ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. ఇవాళ కేసీఆర్ వచ్చేది ఉండే, కానీ ఆయన 11వ తారీఖు రోజు అవకాశం ఇవ్వండి, నాకు కొంత సమయం కావాలని కేసీఆర్ అడగడంతో నిన్న రావాల్సి ఉంది. కేసీఆర్ 11వ తారీఖు అవకాశం ఇచ్చారు. ఇవాళ ఈటెల రాజేందర్ రాబోతున్నారు కమిషన్ ముందుకు. రేపు 9వ తారీఖు రోజు హరీష్ రావు రాబోతున్నారు. ఈ ముగ్గురు చాలా ప్రధానమైనటువంటి కీలకంగా వ్యవహరించారు కాళేశ్వరం నిర్మాణంలో. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా ఇందులో కీలకంగా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురుతో పాటు ఇరిగేషన్ అధికారులు, అటు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికే 100కు పైగా అధికారులు
విచారించి ఉంది. మొత్తం కూడా ఈ 100 మంది పూర్తి స్థాయిలో గత కేబినెట్ గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అనేది కూడా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. వీరి నుంచి ఎలాంటి డేటా సేకరిస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అట్లనే ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ మొదటి ఏదైతే 2016లో ప్రాజెక్టు నిర్మాణ దశలో ప్రారంభ దశలో 30,000 కోట్లతో కేవలం 30,000 కోట్లతో అంచనా వేశారు. ఆ తర్వాత మళ్ళీ 60 కోట్లకు మళ్ళీ పెరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 90 కోట్లకు పెరగడం జరిగింది. ఆ తర్వాత 1,20,000 కోట్లు, ఆ తర్వాత 1,50,000 కోట్లు. ఇట్లా మొత్తం కూడా బడ్జెట్ అంతా కూడా పెంచుతూ వచ్చాను. దాదాపు 1,50,000 కోట్లకు పైగా ఇప్పటికే అప్పులయ్యాయి. కాళేశ్వరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధులు సేకరించి తెచ్చారు. ఇప్పటివరకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే అప్పులు చేసినటువంటి నేపథ్యం. దాని కింద కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాని కింద నిధులు సేకరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందీలకు సంబంధించి ఏజెన్సీ సంస్థలకి ఎంత మొత్తంలో చెల్లించారు. ఈ వ్యయ వినియోగం పైన పూర్తి స్థాయిలో ఈటెల రాజేందర్ నుంచి సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. ఎంత నిధులు కేటాయించారు, ఏ కార్పొరేషన్ కింద ఎక్కడెక్కడ ఏ సంస్థతోటి ఎన్ని నిధులు సేకరించారు, కార్పొరేషన్ కింద 1,00,000 కోట్లు తీసుకొచ్చారా, 1,50,000 కోట్లు తీసుకొచ్చారా, ఎందుకు ఇన్నిసార్లు బడ్జెట్ పెంచాల్సి వచ్చింది కాళేశ్వరం నిర్మాణంలో అనేది అయితే క్లారిటీగా తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందు 11:30 కాళేశ్వరం ముందుకు ఈటెల రాజేందర్ రాబోతున్నారు. ఒక గంట పాటు ఈటెల రాజేందర్కి సమయం ఇస్తారు. కాళేశ్వరం పైన మొత్తం కూడా ఏం చెప్తారనే దాని మీద ఒక గంట సమయం అయితే ఈటెల రాజేందర్కి ఇచ్చారు. ఆయన చెప్పిన తర్వాత కమిషన్ మళ్ళీ ఆయన చెప్పిన దాంట్లో నుంచే క్వశ్చన్స్ రైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాళేశ్వరంకి సంబంధించి ఎక్కడెక్కడ నిధులు సేకరించారు, ఏ ఏజెన్సీ సంస్థలకు ఎంతెంత అప్పచెప్పారనేది అయితే క్లారిటీగా అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ నిధుల సేకరణకు సంబంధించి గత ప్రభుత్వం చెబితేనే నిధులు కాళేశ్వరం కార్పొరేషన్కి ఇచ్చారా, లేదంటే బడ్జెట్ల నుంచి ఎంత కేటాయించారు, లేదా పూర్తిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం నిర్మాణం చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఏ విధంగా ఏ పద్ధతులతోటి ఎవరి అధికారంతో నిధులు కేటాయించారు. ఇప్పటికే ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖకు ఎట్లాంటి సంబంధం ఉండదు కాళేశ్వరం నిర్మాణం కావచ్చు వైఫల్యంలో. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది. అట్లనే అధికారులు ఎంతెంత నిధులు కావాలి, ఎక్కడెక్కడ కేటాయించాలనేది అధికారులు ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేసిన తర్వాతనే ఆర్థిక శాఖ ఆ బిల్లులకు ఆమోదం తెలుపుతుంది, నిధులు కేటాయిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా పర్యవేక్షణ లోపం జరిగిందా అనేది కూడా గతం నుంచి కూడా తెలుస్తూ ఉంది. నిధులు కేటాయించడం ఓకే, ప్రభుత్వం చెప్పిండొచ్చు, అధికారులు చెప్పిండొచ్చు, లేదంటే ముఖ్య కార్యదర్శులు ఫైనల్ చేసి ఉండొచ్చు. నిధులు కేటాయించిన తర్వాత ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు జరిగింది, ఎక్కడెక్కడ ఎంతెంత మొత్తంలో కేటాయించారు, ఏ సంస్థకు ఎంత మొత్తంలో కేటాయించారు, ఆ కేటాయించిన నిధులకు అనుగుణంగా పనులు జరిగాయా లేదనేది కూడా పర్యవేక్షణ ఉండాలి. కానీ ఈ పర్యవేక్షణ ఏది లేదనేది చాలా స్పష్టంగా అధికారులు కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నిధులు ఎక్కడి నుంచి సేకరించారు, ఏ విధంగా ఇచ్చారు, ఎంత మొత్తంలో ఇచ్చారు, ఏ ఏజెన్సీ సంస్థకి ఎంతెంత కేటాయించారు అనేది కూడా చాలా కీలకంగా ఇప్పుడు తెలియాల్సి ఉంది. అట్లనే పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వడం, అట్లనే బ్యాంకు గ్యారంటీలకు సంబంధించి విడుదల చేయడం, ఇట్లాంటి అంశాలు కూడా ఇందులో జరిగాయి. కాబట్టి ఇవంతా కూడా ఒక కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసారు, నిధులు సేకరణ చేసారు. కాళేశ్వరం కార్పొరేషన్ కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇందులో నుంచి నిధులు కేటాయించారనే సమాచారం కూడా ఇందులో ఉంది. కాబట్టి నిధులు ఎక్కడెక్కడ వెళ్ళాయి, ఎక్కడెక్కడ దారి మళ్ళాయి అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కమిషన్ కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 10 గంటలకు ఈటెల రాజేందర్ ఇంటి నుంచి శామరిపేట నుంచి భారీ కాన్వాయ్లో ఆయన కాళేశ్వరం కమిషన్ బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కమిషన్కి రాబోతున్నారు. పెద్ద ఎత్తున కాన్వాయ్లో వచ్చి ఇక్కడ కమిషన్ ముందు హాజరైన తర్వాత కమిషన్ అడిగే ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారు, ఏం లేదు అనేది కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా అనేక విమర్శలు అయినటువంటి కాళేశ్వరంలో కీలకంగా వ్యవహరించిన ఆర్థిక శాఖ మంత్రిగా కీలకంగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ ఇవాళ కమిషన్ ముందు ఏం చెప్పబోతారు,
కాళేశ్వరం ఒక బ్రహ్మాండం అంటారా లేదంటే వైఫల్యం చెందిందంటారా ఏం చెప్పబోతారా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.